భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదగడానికి ఏ రాజకీయ పార్టీకైనా దశాబ్దాల కాలం పడుతుంది. లక్షలాది మంది ఓటర్ల మద్దతు, పటిష్టమైన క్యాడర్ ఉంటేనే పార్లమెంటు మెట్లెక్కడం సాధ్యమవుతుంది. కానీ ఎవరికీ తెలియని ఒక చిన్న పార్టీ కేవలం ఒక్క రాత్రిలో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే స్థాయికి ఎదిగింది. బహుశా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద వింత కావచ్చు. మరి ఆ పార్టీ ఏంటి? అసలు రాత్రికి రాత్రి ఆ పార్టీ చేసిన మిరాకిల్ ఏంటి? దీని వెనుక బీజేపీ ఆడిన మైండ్ గేమ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. గత ఎన్నికల్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 822 ఓట్లు మాత్రమే సాధించి పార్టీ విరాళాల రూపంలో కేవలం 1,13,000 మాత్రమే వసూలు చేసిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ గురించి మీకు తెలుసా? దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్కు వెళ్ళాల్సిందే. 2023 జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఈ ఎన్సిపిఐ పార్టీ పశ్చిమ బెంగాల్లో రిజిస్టర్ అయింది. అయినప్పటికీ తన తొలి ఎన్నికల పోరాటాన్ని మాత్రం 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభించింది. అక్కడ కూడా కేవలం 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆ 2 నియోజకవర్గాల్లో కలిపి జస్ట్ 822 ఓట్లు మాత్రమే సాధించింది. ఈ పార్టీకి ఎలాంటి జిల్లా కమిటీలు, ప్రజాబలం, అలాగే విస్తృతమైన నిధులు అంటే పార్టీ ఫండ్స్ లాంటివి ఏమీ లేవు. కేవలం ఈ పార్టీని ఉత్తమ కుండు, ఆయన భార్య షెవ్లీ కుండు అనే దంపతులు మాత్రమే నడిపిస్తున్నారు. ఉత్తమ కుండు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా ఆయన భార్య కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి వరకు ఇది పార్టీ స్టోరీ. ఇక ఈ పార్టీ ఇప్పుడు ఎందుకు చర్చలోకి వచ్చిందో చెప్తా వినండి. పాపం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయాక ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పెత్తనం నచ్చని చాలామంది సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. కాసేపు అసెంబ్లీ పరిస్థితిని పక్కన పెడితే ప్రస్తుతం టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేస్తున్నారు. మనం ఇంతసేపు చెప్పుకున్న నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐలో ఈ 20 మంది ఎంపీలు విలీనం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ దెబ్బతో ఇప్పుడు లోక్సభలో 5వ అతిపెద్ద పార్టీగా ఎన్సిపిఐ ఎదిగింది. అంతేకాదు, ఎన్సిపిఐలో ఉంటూ తామంతా అధికార ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. అలా జరిగితే సెంట్రల్ అంటే కేంద్రంలో ఉన్న అధికార ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద శక్తిగా ఎన్సిపిఐ అవతరించబోతుంది. ఈ విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం లభిస్తే పార్లమెంట్లో ఒక్క సీటు కూడా గెలవలేని అంటే ఒక్క సీటు కూడా లేని ఈ పార్టీ బలం ఒక్కసారిగా 20కి పెరుగుతుంది. అంటే ప్రస్తుతం బీజేపీకి ఉన్న 240, కాంగ్రెస్కు 99, సమాజ్వాదీ పార్టీకి 37, డిఎంకేకి 22, ఆ తర్వాత 20 లోక్సభ స్థానాలు ఈ ఎన్సిపిదే అవుతుంది. కాబట్టి ఇది 5వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో నిలుస్తుంది. సరే, అసలు ఎన్సిపిఐలోనే వీరు ఎందుకు చేరాలని అనుకుంటున్నారు? వీరికి బీజేపీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే డైరెక్ట్ బీజేపీలోనే ఈ ఎంపీలు చేరవచ్చు కదా! ఎలాగో 20 మంది ఎంపీలు అంటే 2/3 మెజారిటీ ఉంటది. అయితే ఇదే డౌట్‌ను చాలామంది అడుగుతున్నారు. కానీ ఇక్కడ బీజేపీ తన మైండ్ గేమ్‌ను ప్లే చేసింది. అదేంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తమ ఎంపీ పదవులు ఊడిపోకుండా కాపాడుకోవడానికి ఈ 20 మంది ఎంపీలకు ఒక
రాజకీయ వేదిక అవసరమైంది. అందులో భాగంగానే వీళ్ళు ఎన్‌సీపీఐలో చేరారని అంటున్నారు. ఎందుకంటే అసలే మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తింది. ఇప్పుడు వీళ్ళు నేరుగా బీజేపీలో వెళ్లి చేరితే ఆమె ఏం చేస్తదంటే వీరందరిని కోర్టుకి ఈడ్చేస్తుంది. అప్పుడు ఈ ఎంపీ పదవి ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంటది. కాబట్టి ఎంపీలు సేఫ్ గేమ్ ఆడాలంటే మాత్రం బీజేపీలో చేరకూడదు. అందుకే వీరికి ఒక షెల్ కంపెనీ లాంటి ఎన్‌సీపీఏ పార్టీ దొరికింది. ప్రస్తుతం వీరి ప్రధాన లక్ష్యం తమ పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడుకోవడమే. ఆ తర్వాత వీలైతే అసలైన టీఎంసీ పార్టీపై హక్కుల కోసం పోరాడతారు మహారాష్ట్రలా. దీని ద్వారా బయట నుంచి బీజేపీకి సపోర్ట్ చేయవచ్చు. అలాగే పదవులను కూడా కాపాడుకోవచ్చు. బీజేపీ పార్టీ కూడా తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని చెప్పవచ్చు. మహారాష్ట్రలో ఎలా అయితే మైండ్ గేమ్ ఆడి యూబీటీ శివసేన కాంగ్రెస్కు అధికారాన్ని దూరం చేసిందో అచ్చు అలానే ఇప్పుడు వీరు సపోర్ట్ చేయగానే వీరికి కూడా కేంద్రంలో మంత్రి పదవుల్లో లేదా మరే ఇతర అవకాశమైన ఇచ్చి వీరితో జట్టు కలవచ్చు. అది బయట నుంచి. ఈ దెబ్బతో ఎన్డీఏకు కేంద్ర స్థాయిలో అంటే పార్లమెంట్ స్థాయిలో ఎన్డీఏ కూటమికి బలం పెరుగుతుంది. రెండు వేల 24 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 240 సీట్లు గెలుచుకోగా నితీష్ కుమార్ జేడీయూ అలాగే చంద్రబాబు టీడీపీతో కలిపి ఎన్డీఏ 243 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ 20 మంది టీఎంసీ ఎంపీలు తోడవడంతో లోక్సభలో ఎన్డీఏ అధికారిక బలం 312 స్థానాల వరకు చేరుకుంటుంది. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే చంద్రబాబు 16 ఎంపీలు, నితీష్ కుమార్ 12 ఎంపీలపైనే పూర్తిగా ఆధారపడాల్సి వచ్చేది. వారిలో ఏ ఒక్కరు మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ బలం 312కి చేరడంతో ఒకవేళ భవిష్యత్తులో టీడీపీ లేదా జేడీయూ ఎవరో ఒకరు దూరం జరిగినా మోడీ ప్రభుత్వానికి వచ్చే డోకా ఏమి ఉండదు. దీనివల్ల మిత్రపక్షాల బ్లాక్మెయిల్ రాజకీయంకు చెక్ పెట్టవచ్చు. మరోసారి పొలిటికల్ గేమ్ ఆడుతోంది. దీన్ని వ్యతిరేకించాలని ఇప్పటికే కొంతమంది టీఎంసీ, కాంగ్రెస్ నేతలు చంద్రబాబు నాయుడును కూడా కోరారు. ఏది ఏమైనప్పటికీ పార్టీని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ పోరాడుతుండగా కేవలం 822 ఓట్లు ఉన్న ఒక చిన్న పార్టీ రాత్రికి రాత్రే దేశాన్ని శాసించే స్థాయికి చేరడం భారత రాజకీయాల్లోనే అత్యంత అసాధారణమైన సంఘటనగా నిలిచిపోతుంది. అలాగే బీజేపీ కూడా తన బలాన్ని మరింత పెంచుకుంది.